హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఐ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే చాలా తక్కువ ప్రైస్ అనమాట. 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. అంటే ఓనర్ చెప్పే అమౌంట్ అనమాట. మరి మీరు మాట్లాడుకుంటే మాత్రం ప్రైస్ తగ్గుతుంది కాబట్టి వీడియో మొత్తం చూడండి. అసలు ఓనర్ ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏ లొకేషన్లో ఉంది, ఏ మోడల్ వెహికల్ అనేది మీకైతే క్లారిటీ అయితే తెలుస్తుంది అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారన్న, మాకు ఏ లొకేషన్లో ఉంటే చూడు, మాకు ఆ లొకేషన్లో ఉంటే చూడు. చాలా మంది అయితే అడుగుతున్నారు. చాలా మంది కూడా మహీంద్రా వెహికల్స్ అయితే ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు అనమాట. అలాగే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది వ్యవసాయానికి వీటికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. చాలా మంది కూడా వెహికల్స్ కొనాలని అయితే చూస్తున్నారు కాబట్టి వీడియో మొత్తం చూసినాక వెళ్ళి చెక్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్స్ అయితే పంపేయండి. ఈ విధంగా మన ఛానల్ కూడా మీ యొక్క వెహికల్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. అన్న మాకు ఏ లొకేషన్ కావాలి, మాకు ఆ లొకేషన్ కావాలి. మ్యాక్సిమం ఎక్కువ మంది అడిగేది వచ్చేసి మన పల్నాడు డిస్టిక్లో అడుగుతున్నారు. అలాగే గుంటూరు, కృష్ణ, అలాగే ప్రకాశం డిస్టిక్, అలాగే కడప డిస్టిక్లో నంద్యాల, కందుకూరు ఇట్లా ఏరియాల నుంచి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. నెల్లూరు సిటీ నుంచి కూడా చాలామంది వెహికల్స్ అయితే అడుగుతున్నారు కావాలని. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి. మీకు ఏ లొకేషన్లో వెహికల్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి. నేను ఆ యొక్క లొకేషన్లో వాళ్ళని డీలర్స్ కానీ లేదా ఎవరైనా వెహికల్స్ అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడించి వెహికల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకోసం తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 575 డిఐ బండి. వెహికల్ మోడల్ చూసుకుంటే 2008 మోడల్ అనమాట. 2008లో యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా 17 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ యొక్క కండిషన్ అయితే గుడ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారు. 2008 మోడల్ 17 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ తీసుకొని కూడా 17 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. మరి మీరు ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ కొనాలా లేదా అనుకున్నా కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా టెస్ట్ డ్రైవింగ్ ఇంజిన్ చెక్ చేసుకోవడం కానీ, టెస్ట్ డ్రైవింగ్ చేసుకోవడం కానీ ఇట్లా చేయడం వల్ల మీకు ఇంజిన్ల యొక్క కండిషన్ అనేది మీకైతే తెలుస్తుంది అనమాట. ఇంజిన్ యొక్క కండిషన్ అలాగే ఇంజిన్ యొక్క పికప్ అనేది మీకైతే తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు వెహికల్ తీసుకోవాలా లేదా అనేది క్లారిటీ అయితే ఉంటుంది. కానీ ఈ ఒక మాట చెప్తున్న ప్రకారం వచ్చేసి వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. 100% వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ కూడా అయితే లేదని అయితే చెప్తున్నారు కాబట్టి మీరైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి మాత్రం చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది ఏ లొకేషన్లో ఉన్నా కానీ, ఏ వెహికల్ అయినా కానీ 1-2 సార్లు అయితే వెహికల్ చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 1,35,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఈ 1,35,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది అనేది కూడా అయితే చెప్తున్నారు కాబట్టి మరి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తక్కువ ప్రైజుల్లో అంటే 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మహీంద్రా వెహికల్ 575 బండి కావాలి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా చాలామంది, అలాంటి ఓల్డ్ వెహికల్ అంటే 2008 వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో అవుతుందన్నమాట. పల్నాడు డిస్టిక్లో నసరాపేట అనే మండలంలో అవుతుందన్నమాట. నసరాపేట దగ్గరలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా మంది బాపట్ల, గుంటూరు, తెనాలి ఈ ఏరియాలో మొత్తం చాలా మంది అడుగుతుంటారనమాట మహీంద్రా వెహికల్ కావాలి తక్కువ ప్రైజ్లో అని. మరి ఈ యొక్క గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పల్నాడు డిస్టిక్ అనేది దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. అంటే పల్నాడు సిటీ అనేది దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వెళ్ళండి, చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రకాశం డిస్టిక్ కూడా దగ్గరే అనమాట. వినకొండ, ఈ నసరాపేట దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన యూట్యూబ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది కాబట్టి మరి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న వెహికల్స్ ఏమైనా అమ్మాలి అనుకుంటే మాత్రం నాకైతే ఖచ్చితంగా ఇక్కడ పడే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా తొందరగా సేల్ చేయడం జరుగుతుంది. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట.